ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనకు నచ్చిన ఫోటోని వాల్పేపర్ కింద సెట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చాలా వాల్పేపర్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేశాను. మనం ఇలా డౌన్లోడ్ చేసుకోవడానికి వాల్ హెవెన్ అనే ఒక ఫ్రీ వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు నచ్చిన వాల్పేపర్ మీద క్లిక్ చేసాము అంటే అది ఓపెన్ అవుద్ది. రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ యాజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి మనం సేవ్ చేసుకోవడమే. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మనం వాల్పేపర్ సెట్ చేసుకోవాలి అంటే మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. ఇందులో ఈజీ మెథడ్ చెప్తున్నా. మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేశారు అంటే ఇక్కడ సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మీ దగ్గర ఉన్న ఫోటో డెస్క్టాప్ వాల్పేపర్ కింద సెట్ అయిపోద్ది. ఇలాగా మీరు ఈజీగా సెట్ చేసుకునే దానికన్నా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ ఆప్షన్స్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ పర్సనలైజ్ సెట్టింగ్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. పిక్చర్, సాలిడ్ కలర్, స్లైడ్ షో. సపోజ్ నాకు డెస్క్టాప్ ఒక సాలిడ్ కలర్ కావాలనుకోండి, సాలిడ్ కలర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి కలర్స్ ఉంటాయి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే డెస్క్టాప్ మీద ఆ కలర్ సెట్ అయిపోద్ది. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి పిక్చర్. ఈ పిక్చర్ ద్వారా మనకు నచ్చిన వాల్పేపర్ సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను రీసెంట్గా సెట్ చేసిన వాల్పేపర్స్. మీ దగ్గర ఏమైనా ఫొటోస్ మీ పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ ఉంటే ఇక్కడ బ్రౌజ్ ఫొటోస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నాకు చిన్న ఫోటో ఉంది. చిన్న ఫోటోని వాల్పేపర్ కింద సెట్ చేసుకుంటున్నా. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకొని చూజ్ పిక్చర్ అన్నాను అనుకోండి, నాకు ఇది డెస్క్టాప్ వాల్పేపర్ కింద సెట్ అయిపోయింది. చిన్న ఫోటో అయినా నాకు సాగి డెస్క్టాప్ వాల్పేపర్ కింద సెట్ అయింది కదా. ఇలాగా నాకు సాగకుండా ఈ ఫోటో ఎంత సైజు ఉందో అంత సైజులో నాకు వాల్పేపర్ కావాలి అంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి. కింద మీరు అబ్జర్వ్ చేశారు అంటే చూజ్ ఏ ఫిట్ యువర్ డెస్క్టాప్ ఇమేజ్ అని ఉంది కదా, ఇక్కడ ఫిల్ పెట్టి ఉండడం వల్ల మనకి సాగినట్టుగా. అదే ఫిట్ అన్నారు అనుకోండి, మనకి ఫోటో ఎంత ఉందో అంత సైజులో, మిగతాదంతా బ్యాక్గ్రౌండ్ ఏముందో అది కనబడుద్ది. నెక్స్ట్ స్ట్రెచ్. మీ దగ్గర ఏమైనా చిన్న ఫోటో ఉన్నా స్ట్రెచ్ చేసి మీ స్క్రీన్ మొత్తానికి వచ్చేలాగా సెట్ చేసుద్ది. మనకి ఫోటో కొంచెం సాగినట్టుగా ఉంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి టైల్. మన దగ్గర మరీ చిన్న ఫోటో ఉంటే ఆ చిన్న ఫోటో సాగిపోకుండా బాక్సెస్ కింద స్క్రీన్ మొత్తం సెట్ అవుద్ది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి సెంటర్. ఈ ఇమేజ్ మన సెంటర్ ని బేస్ చేసుకొని వచ్చుద్ది. మీరు ఎప్పుడైనా ఫోటో మార్చుకోవాలి అంటే నేను ఫస్ట్ మెథడ్ చెప్పాను కదా, సింపుల్ గా ఫోటో మీద రైట్ క్లిక్ చేసి సెట్ యాజ్ డెస్క్టాప్ బ్యాక్గ్రౌండ్ అన్న చేంజ్ అయిపోద్ది. లేకపోతే ఇక్కడికి వచ్చి బ్రౌజ్ ఫొటోస్ అని ఇక్కడి నుంచి అయినా మీకు నచ్చిన ఫోటోని బ్యాక్గ్రౌండ్ కింద సెట్ చేసుకోవచ్చు. మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే బ్యాక్గ్రౌండ్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్ షో. ఇదేంటంటే ప్రతి నిమిషానికి కానీ 10 నిమిషాలకు కానీ 30 నిమిషాలకు కానీ ఇక్కడ మనకి 1 డే కూడా ఉంది. ఇక్కడ ఉన్న వాటిల్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు వాల్ పేపర్స్ చేంజ్ అయిపోతూ ఉండాలి అంటే మీరు చాలా వాల్ పేపర్స్ డౌన్లోడ్ చేసి ఒక ఫోల్డర్ లో పెట్టుకోవాలి. ఆ ఫోల్డర్ ని బ్రౌజ్ ద్వారా సెలెక్ట్ చేసుకొని డెస్క్టాప్ మీద నాకు ఫోల్డర్ ఉంది, వాల్ పేపర్స్ ఫోల్డర్ ఉంది కదా, సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీకు ప్రతి 1 మినిట్ కి వాల్ పేపర్ చేంజ్ అయిపోద్ది. నాకు 1 మినిట్ కి మారకూడదు, 1 అవర్ కి ఒక వాల్ పేపర్ కింద మారాలి అంటే ఇక్కడ మీరు 1 అవర్ సెట్ చేసుకుంటారు. లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి విండోస్ కి సంబంధించిన వాల్ పేపర్ అప్లై అవుద్ది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.